శివంబాజీ ఎలా ఉందన్న సినిమా? నెగిటివ్ అంటే ఏం చెప్తావు? సినిమాలో నెగిటివ్ అంటే ఇప్పుడు ప్రతి సినిమాకి నెగిటివ్ ఉన్నది బ్రో. ఇప్పుడు మన అందరికి నచ్చాలని లేదు కదా. ఒకళ్ళకు ఆకు లేదంటే పాకు లేదంటాడు, పాకు లేదంటే సున్నం లేదంటాడు. ఇంకా అలానే ఉంటది ఎవరికైనా. సినిమాగా చూసుకుంటే ఇవాళ ఎంజాయ్ లేదు, దీంట్లో పొడిచి ఇన్ని టమాటాలు ఇస్తా, ఇన్ని గుడ్లు ఇస్తా అన్నాడుకి నచ్చదు. ఎంత ఓకే, ఓవరాల్ ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటాను మీరు? మేబీ అన్న కెరియర్ లాస్ట్ సినిమా కంటే తన కెరియర్ ద బెస్ట్. ఎందుకంటే రేపు కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. సో ఆ టాక్ అవి బాగున్నాయంటే ఏమైనా ఎఫెక్ట్ పడచ్చు. లేదా ఈ రోజు అయితే ద బెస్ట్, మంచి మౌత్ టాక్ కూడా బాగానే వచ్చింది. థియేటర్ లో కూడా రెస్పాన్స్ బాగా వస్తుంది. హాఫ్ అన్ అవర్ లాస్ట్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదే కంటిన్యూ అయితే మంచి కెరియర్, తన కెరియర్ మంచి ఓపెనింగ్ వస్తుంది. అంటే ఇడింబాని మించి ఉండొచ్చు అంటారా? ఇడింబాని మించిన సక్సెస్ రావచ్చు అంటారా? 100%. నేను 2 సినిమాలు చూసిన, దానికంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది. మూవీ ఇప్పుడే చూసిన, చాలా బాగుంది అన్న మూవీ. సో అశ్విన్ అన్న కెరియర్ లో మంచి రీసెంట్ సినిమా అన్న కంటే ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మంచి కంటెంట్, మంచి కామెడీ, డిఫరెంట్ గా ఒక అంటే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. చాలా బాగుంది. ట్విస్టుల మీద ట్విస్టులు, ఇంటర్వెల్ ముందు ట్విస్ట్, సెకండ్ హాఫ్ లో అయితే చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ కొట్టారు. ఇక హనుమాన్ మూవీ చూసినప్పుడు ఎలాంటి గూస్ బంప్స్ వస్తుందో ఈ సినిమాలో కూడా అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. అసలు లాస్ట్ వరకు ట్విస్ట్ కూడా మస్తు రివీల్ చేసిన డైరెక్టర్ గారు. మంచి ఒక చిన్న అశ్విన్ అన్న కెరీర్ లో ఇది ఒక మంచి చిన్న బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. నియర్ బై థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఎక్కడ డిసప్పాయింట్ గారు. అన్న యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ అయితే గుడ్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు, నీట్ గా చూడొచ్చు. మదర్ సెంటిమెంట్, చెల్లి సెంటిమెంట్ కూడా ఉంది. సో ఎక్కడ వల్గారిటీ లేకుండా బాగా తీశారు. సో ఈ రోజు కూడా అన్న బర్త్డే. సో అన్నకి తెలుగు ప్రేక్షకులు మంచి గిఫ్ట్ ఇస్తారని అనుకుంటున్నా. హ్యాపీ బర్త్డే అన్న. సినిమాకి రేటింగ్ అంటే మీరు ఎంత ఇస్తారు? దీనికి 5 కి 3.5. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.